మాజీ మంత్రి రోజాపై జనసేన ఇన్ఛార్జ్ మెర్పుల్ మహేష్ ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లా నగరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడితే నగరి నియోజకవర్గంలో వైసీపీకి డిపాజిట్ కూడా గల్లంతవుతుందని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా మాట్లాడడం ఎప్పుడైతే మానేస్తారో ఆ రోజే ప్రజలు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అప్పటి వరకు ప్రజలు మిమ్మల్ని చీకొడుతూనే ఉంటారు. దానికి ఉదాహరణే మొన్న ఎలక్షన్ లో మిమ్మల్ని 45,000 ఓట్లతో దారుణంగా మిమ్మల్ని ఓడించడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మీరు బుద్ధి రాక మీరు ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు అంటున్నాము, రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు నిన్న మాట్లాడిన మాటను కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. దానికి కారణం ఏంటంటే అలాంటి ఆలోచనలు కానీ అలాంటి విధానం కానీ జనసేన పార్టీ కానీ జనసేన అధినేతల్లో కానీ 1% కాదు, 0% కూడా ఉండదు. ఈ రోజు మేము గోవుల్ని సంరక్షిస్తున్నామని చెప్పడానికి ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 23,000 గోకులం షెడ్లు నిర్మించడం జరిగింది. మీరు పరిపాలించినటువంటి నగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీరు ఒక్క గోకులం షెడ్ లో కూడా మీరు తీసుకురాలేకపోయారు. ఇదే ఈ ప్రభుత్వంలో ఇప్పటికే 2 సంవత్సరాలకి సుమారు 200 పైగా గోకులం షెడ్లు తీసుకురావడం జరిగింది. కానీ మీరు అదే గోవు పేరు చెప్పి మా అధినేత గురించి మాట్లాడడం అర్థమైపోతుంది. గోవు కోసం నిలబడుతున్న వాళ్ళు ఎవరు, గోవుని నాశనం చేసిన వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం మాత్రం దయచేసి ఇంకా మీరు ఎంత వ్యక్తిగతంగా మాట్లాడితే మీకు అన్ని సార్లు రోజుకి నెలకి 10,000 ఓట్లు లెక్కన పడిపోతుంది. రేపు నగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదని కూడా మేము బలంగా తెలియజేసుకుంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారిని